బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. నీ పేరు మీద దొంగ సరుకుల గోడౌన్స్, నీకు అరెస్ట్ వారెంట్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, అన్ని చోట్ల నువ్వు తప్పించుకోకుండా కాపలా. నీ సొంత తమ్ముడే నీ చేతులకు తగిలించడానికి బేడీలు చేతబట్టుకుని వేట కుక్కలా నిన్ను వెంటాడుతున్నాడు. అన్నయ్య, నీ పేరు, నీ చరిత్ర అగ్నిపర్వతంలా పేలిపోతున్నాయి. నువ్వు ఇప్పుడు ఈ బ్రిడ్జి పేలుడు గురించి కథలు చెప్తే నమ్మేవాళ్ళు లేరన్నయ్య. నువ్వున్నావు, నన్ను నమ్ముతావు. నేను నమ్మిన ప్రయోజనం శూన్యం. లేదు రవి, నేను వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. కానీ నేను ఒంటరివాణ్ణి, నాకు తోడు కావాలి. నువ్వు నాతో రావాలి. మన ఇద్దరం కలిసి వెళ్తే వాళ్ళని ప్రత్యక్షంగా పట్టుకోగలం. అక్కడ జరగబోయే అక్రమాలను ఆపగలం. దాంతో మన జీవిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తమ్ముడు రవి, ఈ అన్నయ్య మాట ఒక్కసారి కాదనుకో ప్లీజ్. కాదన్ను, ఎప్పటికీ కాదన్ను. మన పేర్లేమైనా ఈ కథకి నువ్వు రాముడివైతే వీడు లక్ష్మణుడు. రాముడి మాట లక్ష్మణుడు ఎప్పుడైనా కాదన్నాడా? చావో బ్రతుకో నీతోనే అన్నయ్య. తమ్ముడు, పద అదరగొట్టేద్దాం. ఆగండి. రావణాసురుడు వచ్చాడు. భారత్, నన్ను దాటి నువ్వెక్కడికి వెళ్ళలేవు, పోలీస్ స్టేషన్కి తప్ప. ఆనంద్, తొందరపడకు. నాకీ ఒక్కరోజు గడివేవు. నా పని పూర్తి కాగానే నాకు నేనుగా వచ్చి సరెండర్ అవుతాను. ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా నిన్ను నేను వదలను. ఆనంద్, నువ్వు ఇప్పుడు వదలకపోతే ఘోరం జరిగిపోతుంది. దేశద్రోహుల పన్నాగం నెరవేరుతుంది. దేశం అల్లకల్లోలం అయిపోతుంది. ప్రజలు మలమల మాడి చచ్చిపోతారు. అన్నిటినీ మించి మన అన్నయ్య నిర్దోషి అని నిరూపించుకునే ఒక్క అవకాశం చేజారిపోతుంది. మా వెనకాల పుట్టిన బచ్చ, అర్థం చేసుకోరా వేతవా. ముందు పుడితే ఏమిటో నీ బోడి గొప్ప. నువ్వు ఆయన కట్టుకథలు నమ్మినా ఆయన నిజ స్వరూపం ఏమిటో నాకు బాగా తెలుసు. ఆనంద్, నేను నీకు గ్యారంటీ ఇస్తున్నాను. సాయంత్రానికి అన్నయ్య తీసుకొచ్చి నీకు అప్పచెప్తాను. రైట్? నో, నా పై అధికారులతో చెప్పకుండా నేనేం చేయకూడదు. ముందు పోలీస్ స్టేషన్ నడవాల్సిందే. అన్నయ్య, నేను చెప్పాను కదా, వీడు నిజంగా రావణాసురుడే. రేయ్, కొంచెం బుర్ర ఉపయోగించరా, నా మాట విను. అన్నయ్య రాముడురా, చాలా మంచివాడు. ఒరే లక్ష్మణ, పిచ్చి పిచ్చిగా వాగ మాకు. నేను చట్టాన్ని రక్షించే పోలీసు ఉద్యోగిని. Shut up! నిన్ను, నీ చట్టాన్ని, ఈ దేశాన్ని రక్షించే సిపాయినిరా నేను. నా దగ్గర నీ కుప్పిగంతలు మిస్టర్ రావణ. కర్తవ్యం గొప్పదే, బట్ దానికన్నా గొప్పది ఈ దేశ రక్షణ. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోకపోతే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. నో నో అన్నయ్య, వీడు బచ్చా, మనల్ని ఏం చేయలేడు. బచ్చాయ్, కాల్ చేస్తాను. నేను మిలిటరీ వంటరా, నన్ను కాలుస్తావా? కాల్చు, కాల్చరా, కాల్చు. వా 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 వా, క్యా బాత్ హై, క్యా బాత్ హై. థ్యాంక్ యూ మిస్టర్ మోహన్, థ్యాంక్ యూ మిస్టర్ మోహన్. అన్నయ్య పద, మనం వెళ్దాం. మనం చేరాల్సిన బ్రిడ్జి ఇక్కడ కనీసం 25 మైళ్ళ దూరంలో ఉంటుంది. పోలీసుల్ని, రౌడీల్ని తప్పించుకొని మనం ఊరితే చాలన్నయ్య. అక్కడ రండి భారత్, నేను తీసుకెళ్తాను. వెళ్ళన్నయ్య, వెళ్ళు. భారత్ ఎక్కడ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే. నేను అడిగేది భారతాన్ని గురించి కాదు, భారత్ గురించి. నాకు తెలిసినంత వరకు భారత్ అన్న ఒకటే.
ప్రకాష్ ఎస్ సార్. మీరు కదలదు, నేను ఇప్పుడే వస్తాను. Don't move. సారీ బ్రదర్. ఆశా, భారత్. అమ్మా ఆశ, ఏమిటమ్మా ఇది? ఆశా, ఎంతసేపు నాకు చెప్పకుండా దాచావన్నమాట. నా కోసం ఆగద్దు భారత్. నువ్వు చాలా దూరం వెళ్ళవలసిన వాడివి. నేను సగంలో అలసిపోయిన దాన్ని. వెళ్ళు భారత్. అన్నయ్య, ఆనంద్ రావడం కుదరలేదు. ఎక్కడో మోటార్ సైకిల్ పట్టుకుని మనల్ని ఫాలో చేస్తున్నాడు. మనం బయలుదేరాలి. రవి, ఈ ఆపద కాలంలో అన్నయ్యకి తోడుగా నిలబడ్డావు. వెళ్ళు రవి, అన్నయ్యని తీసుకువెళ్ళు. నాకన్నా దేశాన్ని రక్షించడం చాలా ముఖ్యం. దయచేసి బయలుదేరి వెళ్ళండి ప్లీజ్. అన్నయ్య, ఏమైనా మనం వెంటనే వెళ్ళిపోవాలి. ఆశాన్ మోహన్ గారు హాస్పిటల్ తీసుకెళ్తారు. పదన్నయ్య. రవి, అన్నయ్య జాగ్రత్త. భారత్ ఎక్కడ? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతమే. Damn it. నీ పేరు తులసి కదూ? నేనెవరో నీకు తెలియదు కదూ? తెలుసు. మీరు బాబుగారి రామాయణంలో సీత. సీత అని పెంచుకునే అదృష్టం నాకు లేదు. వనవాసంలో రాముడికి తోడుగా నడిచింది సీత. ఆ సీతవు నువ్వే.
ఉంగరం తీసుకుని నీ వేలికి పెట్టుకో. ఇది ఆ దేవుడు ఉంగరం. వద్దు, నీ వేలికే ఉండనివ్వండి. తీసుకోపోతే నీ భారత్ మీద ఒట్టు. తీసుకో. తీసుకో. భగవంతుడా, నా భారత్ని కాపాడు, నా భారత్ని కాపాడు. రివాల్వర్ కింద పడాయి. బ్రదర్, కాసేపు ఆగిన తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళి ఓకే. ప్రజలకు మేలు కలిగించడం కోసం ఎవరో మహానుభావులు నిర్మించిన వంతెనలు పాపం ఇప్పుడే 2 వంతెనలు కూలిపోబోతున్నాయి. కొన్ని నెలల పాటు అన్నపానీయాలు లేక ప్రజలు మలమల మాడి చావబోతున్నారు. గోపాల్, గోపాల్, మలమల మాడి చచ్చిపోయేది నువ్వో లేక ప్రజలో కొద్దిసేపట్లో నీకే తెలుస్తుంది. నాకు బాగా తెలుసు భారత్, మలమల మాడిపోయేది నేను కాదు, నువ్వు. ఈ కోటేశ్వరరావుని ఎదిరించి బ్రతికిన వాడు, కాదని బట్ట కట్టినవాడు ఇంతవరకు లేడు. భారత్, నిన్ను నేను క్షమించి వదిలేస్తే నన్ను నేను ఆత్మహత్య చేసుకున్నట్టు లెక్క. అందరినీ కాల్చిపారేయండ్రా.
ప్రాణాలకు తెగించి భారత్ చేసిన దేశ సేవను న్యాయస్థానం గుర్తించింది. అయినా అందరితో పాటు అతను కూడా నేరస్తుడే. అందుకే భారత్కు 1 సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించబడింది. శిక్షాకాలం ముగించుకుని భారత్ విడుదలయ్యాడు. బావా, ఇక నుంచి మా చెల్లాయిని చల్లగా చూడాల్సింది నువ్వే. వదినా, అన్నయ్యని జాగ్రత్తగా చూసుకోవాలి. సుఖంగా ఆనందంగా 1000 ఏళ్ళు వర్ధిల్లండి భారత్. థ్యాంక్ యూ. భారత్, జీవితంలో అలసిపోయిన నీకు ఆనందాన్ని పంచగలిగిన భాగస్వామి దొరికింది. ఒంటరిగా వ్యాపారం చేసి అలసిపోయిన నాకు ఒక భాగస్వామి కావాలి, ఒక స్నేహితుడు కావాలి. నువ్వు షూర్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నయ్య కొంచెం లేట్ అయినా అదరగొట్టేశావా నాయనా?